తెలంగాణలో నేటి నుంచి ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అమలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ ప్రారంభమైంది. పాఠశాల ప్రాంగణంలో ఉంటేనే టీచర్ హాజరు నమోదు కానుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద గతేడాది ఫిబ్రవరి నుంచి పెద్దపల్లి జిల్లాలో దీన్ని అమలు చేశారు. టీచర్లు ఫోన్లోనే స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకోవాలి. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో నేటి నుంచి ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అమలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ ప్రారంభమైంది. పాఠశాల ప్రాంగణంలో ఉంటేనే టీచర్ హాజరు నమోదు కానుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద గతేడాది ఫిబ్రవరి నుంచి పెద్దపల్లి జిల్లాలో దీన్ని అమలు చేశారు. టీచర్లు ఫోన్లోని స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకోవాలి. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు నుంచి కూడా ఉపాధ్యాయులు ఎప్పుడైతే నిత్యం ఉపాధ్యాయులు లీవులు పెడుతూ డుమ్మా కొట్టేటువంటి ఉపాధ్యాయులకి చెక్ పడబోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అనేది ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు కాబోతుంది. ఇప్పటికే గత ఏడాది ఫిబ్రవరి నుంచి పెద్దపల్లి జిల్లాలో ఈ యాప్ ఏదైతే ఫేస్ రికగ్నైజ్ సిస్టమ్ అనేది అమలవుతుంది. అక్కడ విజయవంతంగా అమలవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ సత్ఫలితాలను ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా అదే సిస్టమ్ని ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ స్కూల్స్లో అమలు కాబోతుంది. ఈ రోజు నుంచి అమలవుతున్నటువంటి ఈ ఫేస్ రికగ్నైజింగ్ సిస్టమ్ ద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,20,000 మంది ఉపాధ్యాయులంతా కూడా ఈ యాప్ ద్వారా అటెండెన్స్ అనేది ఈ రోజు నుంచి కూడా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు అంటే అక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులంతా కూడా నిత్యం ఉపాధ్యాయులు పాఠశాలకు డుమ్మా కొడుతూ అదేవిధంగా వారి ప్లేస్లో వేరొకరిని ముఖ్యంగా వాలంటీర్లని నియమించుకుంటూ కూడా ఎప్పటికప్పుడు కూడా సెలవులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వారందరికీ కూడా ఈ రోజు నుంచి చెక్ పడబోతుందని చెప్పాలి. ఈ యాప్ ద్వారా పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా పాఠశాల ఆవరణలోనే ఉదయం 9 గంటల తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ద్వారా వారి వివరాలని నమోదు చేసుకోవడంతో పాటు అదేవిధంగా వారి ముఖ చిత్రాన్ని ఆ యాప్ ద్వారా నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే అటెండెన్స్ నమోదవుతుంది. తర్వాత సాయంత్రం 5 గంటలకి మరొకసారి అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాఠశాల ఆవరణలో మాత్రమే ఈ హాజరు అనేది నమోదవుతుండడం ప్రస్తుతం ఈ యాప్ ద్వారా ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హాజరు అనేది 100% నమోదవుతుంది అనేటువంటి అంశం అయితే స్పష్టమవుతుంది. దీంతోపాటు ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ యాప్ కొంత సర్వర్ ప్రాబ్లం వల్ల ప్రతి పాఠశాలలో కూడా కొంత సమస్యలు అయితే లేవనెత్తాయి. ముఖ్యంగా మనం ఉదయం రాజ్భవన్ స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఓన్లీ ప్రధాన ఉపాధ్యాయులు గోపాలరావుకి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే నమోదు, ఆయన ఒక్కరిది మాత్రమే హాజరు తీసుకున్నటువంటి పరిస్థితి. మిగతా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హాజరు అనేది నమోదు కాలేదు. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ సర్వర్లో నమోదు చేసుకుంటడంతో సర్వర్ కొంత డౌన్ అయింది. దీంతోనే కొంత సమస్యలు తలెత్తే అనేటటువంటి అంశాన్ని కూడా ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలవుతున్నటువంటి యాప్ ద్వారా గత 2 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులకి ఈ యాప్ అనేది అమలవుతుంది. ఈ యాప్ ద్వారా హాజరు అనేది నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి హాజరు అనేది విజయవంతంగా అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని ప్రస్తుతం విద్యాశాఖ కూడా గత 2023లోనే యాప్ని రూపొందించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెద్దపల్లిలో దీన్ని విజయవంతం చేసిన తర్వాత ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎప్పటికప్పుడు నిత్యం స్కూల్కి డుమ్మా కొట్టేటటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ యాప్ ద్వారా చెక్ పడబోతుందనే చెప్పాలి. దీపిక, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.